కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. అందులో దాంతో కూరగాయలు కోసుకోవచ్చు, పళ్ళు కోసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. రెండో వైపున అది మర్డర్లు చేయడానికి ఉపయోగించవచ్చు, మరొక తప్పుడు పనికి ఉపయోగించవచ్చు. వాట్సాప్ సేవలో పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో 200 సేవలు, 300 సేవలు, 500 సేవల దాని ద్వారా ఇవ్వాలనుకుంటుంది. అదే వాట్సాప్ని సమాజంలో దుర్వినియోగం చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా డిజిటల్ విట్నెస్ ల్యాబ్ ఏదైతే సోషల్ మీడియా టూల్స్ పరిశోధన సంస్థ తేల్చినటువంటిది ఏంటంటే, అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ విస్మయకర విషయాలు బయటపెట్టింది. గతంలో అక్రమ తుపాకులు కొనుగోలు చేయాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రాష్ట్రాల అక్రమ ఆయుధాల విక్రేతలను లేదా వాళ్ళ ఏజెంట్లను రహస్యంగా కలిసి ఆయుధాలు కొనుగోలు చేసేవాడు. ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే కేవలం వాట్సాప్ ద్వారా తాము కోరుకున్న అక్రమ తుపాకులు కొనుగోలు చేస్తున్నట్టు. ఈ కామర్స్ సంస్థల ద్వారా ఆయుధాలు డోర్ డెలివరీ అవుతున్నాయట. ఇది డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడిస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కేంద్రంగా దేశవ్యాప్తంగా అక్రమ తుపాకుల వ్యాపారం జోరుగా సాగుతుందట. అక్రమ ఆయుధాల వ్యాపారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరి తుపాకులు అమ్ముతున్నారు. తమ వద్ద ఉన్న తుపాకులు, వాటి ధరలు, ఇతర వివరాలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుండి 2024 జనవరి మధ్య మన దేశంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా అక్రమ తుపాకుల విక్రయాలు ఏకంగా 8,000కు పైగా ప్రకటనలు జారీ అయినట. ఏకంగా 234 వాట్సాప్ గ్రూపులు అక్రమ తుపాకుల విక్రయాల వివరాలు పోస్ట్ చేశారట. ఆ వాట్సాప్ గ్రూపులని బహిరంగంగానే అందరికీ అందుబాటులో ఉండటం కూడా ఇక్కడ ముఖ్యాంశం. ఒక్కో వాట్సాప్ గ్రూప్లో వందలాది మంది సభ్యులు ఉన్నారు. మన దేశంలో 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. దాంతో వ్యాపార పారిశ్రామిక సంస్థలు వాట్సాప్ను తమ వ్యాపార విస్తరణ వేదికగా చేసుకుంటే అక్రమ ఆయుధాల వ్యాపారులు కూడా అదే రీతిలో వాట్సాప్ ద్వారా తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్టు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.